ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరీక్ష బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఈ బ్లాగ్ వచ్చేసి వీకెండ్ సాటర్డే చేశాను. యాక్చువల్లీ మా బాబుని కుక్కట్పల్లి దగ్గర ఉన్న ఎగ్జిబిషన్ దగ్గరికి తీసుకెళ్ళామన్నమాట. సో వాడికి ఇంట్లో ఎప్పుడు బోర్ కొడుతుంది కదా అని చెప్పి అలా బయటికి తీసుకెళ్ళాము. సో వాడేమో రెడీ అయ్యాడు కానీ బయటికి రానంటున్నాడు. సో ఇంకా మేము వెళ్తాము అది ఇది అని చెప్తుంటే ఇంకా ఓకే అని చెప్పి ఇంకా లెగుస్తున్నాడు అనమాట. ఇంకా అందరికి బాయ్ చెప్పేసి రాపో ఇంట్లో అని చెప్తే ఇంకా కార్ అక్కడ పక్కన పడేసి అందరికి బాయ్ చెప్తున్నాడు. ఆయన బయటికి కారులోనే వెళ్ళాలంట, ఇంకెవరికి బాగా చెప్పడంట. ఇంకా ఆయనకు విసుగొచ్చింది. చూడండి, నేను పక్కన క్లిప్ యాడ్ చేశాను. ఆయన కారులోనే వెళ్దామని చెప్తున్నాడు, బైక్ అంటే వద్దని. అబ్బా బాయ్ అబ్బా ఏంది కార్లో వదమ్మా, బండ్లో వదన్నానా? కారు వద్దులే నానా, కార్లోనే వదమ్మా అలా అంటాడు. కానీ కిందకి తీసుకొని వెళ్ళి మళ్ళీ బైక్ తీసుకెళ్తే ఏమి అన్నాడు అనమాట. కొంచెం మెల్లిగా మాట చెప్తే వింటాడు, కొంచెం గట్టిగా అరిస్తే వినడేమో, మండికేస్తాడేమో. కానీ కొంచెం లేదు నాన్న బండిలోనే వెళ్దాం అది ఇది అని చెప్తే వింటాడు. చూడండి, ఇంకేం మాట్లాడలేదు. అటు వెళ్ళాలంటే డైరెక్షన్స్ చూపిస్తున్నాడు. వీడికి ఒక పెద్ద అలవాటు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు నచ్చినట్టు రూట్ చెప్తాడు అనమాట. ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అని చెప్పి. సో ఫైనల్లీ మేము ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ ఎగ్జిబిషన్ ఉన్నట్టు మాకు ఐడియా లేదనమాట. ట్యాంక్ బండ్ సైడ్ తీసుకొని వెళ్దాము అని అనుకున్నాము. సో ఇంకా వెళ్ళే దారిలో కనిపించింది. సో ఇక్కడైతే కొంచెం గేమ్స్ అవి ఇవి ఉంటాయి కదా, సో కొంచెం ఎంజాయ్ చేస్తాడు అని చెప్పి ఇంకా అటు వెళ్ళకుండా మళ్ళీ యూటర్న్ తీసేసుకొని ఇలా వచ్చేసామన్నమాట అక్కడికి. సో టికెట్ కోసం వెళ్ళాడు. మేము ఇంకా తన కోసం వెయిట్ చేస్తున్నాము. పాపం వీడికి బోర్ కొడుతుంది. అసలు ఎక్కడికి వచ్చామో అర్థం కావట్లేదు. బేసిక్గా టికెట్ వచ్చేసి పర్ హెడ్ 300 రూపీస్ అంట. అసలు లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా ఏముందో చూడాలని ఆత్రంగా పరిగెడుతున్నాడు. ఎక్కడ కింద పడతాడో, మూతి పళ్ళు ఆలుతాయేమో అని నాకు భయంగా ఉంది. మెయిన్ రోడ్కి పక్కనే ఉందన్నమాట బేసిక్గా. ఇది ఏదో కనిపించిందంట ఆయనకి, చూస్తే పరిగెడుతూనే ఉన్నాడు. చూడండి, అస్సలు కుదురుగా నడిచేదంటూ ఉండదు, అలా పరిగెత్తడమే ఉంటుంది ఎక్కువ నడిచే కంటే. ఆ ఎంట్రన్స్ చూసి కొంచెం ఎగ్జైట్ అయ్యాడనమాట. అంటే ఫిష్ హెడ్ లాగా ఉంది కదా అందుకని. అంటే వాడికి అర్థం కాదనుకోండి, బేసిక్గా ఏదో డిఫరెంట్గా ఉంది అని చెప్పి కొంచెం ఎగ్జైట్ అయ్యాడు. ఇది యాక్చువల్లీ స్లోప్ కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ స్లోప్ మీద ఎక్కి జారుకుంటూ ఉండడం, ఒక స్లైడర్ అనుకుంటున్నాడు వాడు దీన్ని. సో అది ఎక్కాలని చూస్తుంటే ఉదయ్ అక్కడి నుంచి వద్దు అంటున్నాడు అని చెప్పి ఇంకా పైకి వెళ్ళిపోతున్నాడు. స్టెప్స్ ఫోటో బూత్ లాగా ఉన్నాయి. అన్ని ఫొటోస్ తీసుకోవడానికి వీలుగా అన్ని పిక్చర్స్ అన్ని ఉన్నాయి. మనం కావాలంటే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేసి అక్కడ మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు. సో ఒక్కటి కింగ్ కాంగ్ దగ్గర ఒక ఫోటో తీద్దామని చెప్పి చాలా ట్రై చేశాను, అది అస్సలు అవ్వలేదు. ఏదో కనీసం అట్లీస్ట్ ఒక వీడియో అన్న తీసుకున్నాము, ఒక క్లిప్ అన్న తీసుకున్నాము అని చెప్పి అలా పెడుతున్నాం అనమాట వాడిని. ఆ గ్యాప్లో ఒక ఫోటో అస్సలు తీసుకోవడానికి కూడా వాడు సపోర్ట్ చేయలేదు. ఇది అక్వేరియం అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్లీ ఫోరం మాల్ పక్కన ఉండిండే ఒక ఎగ్జిబిషన్ సేమ్ ఇలాంటి కైండే అక్వేరియం అవి ఇవి ఉండిన్నాయి. కాకపోతే అక్కడ లైవ్ అనిమల్స్, పెట్ అనిమల్స్ ని మనం పట్టుకోవడానికి కూడా స్కోప్ ఉండింది. లైక్ చిన్న చిన్న కుక్క పిల్లలు కానీ, లైక్ పక్షులు కానీ, ఇలా ఏంటైనా సరే మనం వెళ్ళి వాటిని పట్టుకోవచ్చు అనమాట. అలా స్కోప్ ఉండింది అక్కడ. కానీ ఇక్కడైతే లేదు. మేము అక్కడికి వెళ్ళాలి అనుకునే లోపు ఆ ఎగ్జిబిషన్ కూడా అయిపోయింది. సో లక్కీలీ ఇది మేము వెళ్తూ ఉంటే దారిలో కనిపించింది. ఇక్కడైతే ఏ పెట్ అనిమల్స్ ఏం లేవు, కానీ లైక్ జస్ట్ ఫిషెస్ మాత్రమే ఉన్నాయి. ఆ ఒక్కటి చూడొచ్చు. వీటి పేర్లు అయితే నాకు తెలియవు, కానీ చాలా రకాల ఫిషెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. వీటిని మెయింటైన్ చేయాలంటే కష్టం అయిపోతుంది. అప్పుడప్పుడు జనాలు అందరూ ఇంకా వస్తున్నారనమాట. ఇంకా ఫుల్ అవ్వలేదు, బట్ వస్తూ ఉన్నారు.
ఆల్మోస్ట్ ఎగ్జిట్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇలా పైన ఫిషెస్ అన్ని చూసి కొంచెం ఎగ్జైట్ అయ్యాడు అనమాట. ఇక్కడ చూసిన ఫిష్ అది ఇది అని అంటూనే ఉన్నాడు. ఈ మధ్య కొద్దిగా మాటలు వస్తున్నాయి, సో నన్ను వదులుతూ ఉన్నాడు అనమాట ఏదో ఒకటి. అండ్ లాస్ట్లో వచ్చేసి స్కూబా డైవింగ్ ఒకటి ఉంది. సో ఇద్దరు పీపుల్ ఉంటారు, అటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరు. సో వాళ్ళు స్కూబా డైవింగ్ చేస్తూ ఉంటారు, అదనమాట అక్కడ. అండ్ బయటకు వచ్చేస్తే సో ఇంకా అన్ని పిల్లలకి రిలేటెడ్ ఐటమ్స్ షాపింగ్ చేయడానికి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఇక్కడ. అంటే డ్రెస్సెస్ కానీ, చెప్పులు కానీ, పిల్లలు ఆడుకోవడానికి కానీ, ఇంట్లోకి వస్తువులు కానీ, సో ఇలా చాలా వస్తువులే ఉన్నాయన్నమాట. రావడం ఆయనకి ఆ బబుల్ గన్ కనిపించింది, ఇంకా అది కావాలి అని అడుగుతున్నాడు. సో ఇంట్లో ఇప్పటికే చాలా ఉన్నాయి, వద్దు అని చెప్పి తీసుకొని వచ్చేసాం అక్కడి నుంచి. ఇక్కడ చూడండి చాలా టైప్స్ ఆఫ్ స్పెట్స్ ఉన్నాయి చిన్నపిల్లలకి. నాకు చాలా ఇష్టం అనమాట వీడికి ఇలా స్పెట్స్ తీసుకొని పెట్టడం, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడం అనేది. వాడికి ఇష్టమే, కాకపోతే మా స్పెట్స్ పెట్టుకోవాలంటాడు. వాడికి ఇచ్చిన స్పెట్స్ అయితే పెట్టుకోడు, ఒక్క నిమిషంలో పీకేస్తాడు. కానీ మా స్పెట్స్ అయితే లాక్కొని పెట్టుకొని కింద పడుతూ ఉంటే పైకి జరుపుకుంటూ ఉంటాడు. ఏదో నా తృప్తి కోసం తీసుకున్నాము అని అంటే పెట్టిన ఒక్క సెకండ్ కూడా ఉంచుకోడు, వాటిని వెంటనే లాగి పడేస్తాడనమాట. అది చూడండి, పెట్టుకుంటాడు ఏదో పెద్దోళ్ళలాగా అట్లా పైకి జరుపుకుంటాడు, కొంతసేపు ఉంటాడు, పీకేస్తాడు, అంతే. ఇంకా అసలు దాని జోలికి కూడా వెళ్ళాడు. కానీ మా స్పెట్స్ అయితే మేము లాక్కున్నా కూడా సరే తీసుకొని కావాలి పెట్టుకోవాలి అని ఏడుస్తాడు. ఇక్కడ చూడండి చాలా టైప్స్ ఆఫ్ పెన్సిల్స్ ఉన్నాయి. చిన్నప్పుడు పెన్సిల్స్ రాసుకునేటప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెన్సిల్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ ఆ పెన్సిల్ చూస్తుంటే అవన్నీ గుర్తొచ్చాయి. బేసిక్గా వీడు రాసుకునేవాడు కాదు కాబట్టి అవన్నీ ఏం అడగలేదు. చక్కగా అక్కడ నుంచి బయటకు వచ్చేసాం. కప్స్ ఆల్రెడీ ఆ నుమాయిషి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను, నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను కదా, అందుకే ఇంకా కప్స్ జోలికి అయితే వెళ్ళలేదు. యాజ్ ఆఫ్ నో వాడుతూనే ఉన్నాను, బాగున్నాయి, లైఫ్ అయితే బాగానే వస్తున్నాయి. అంటే బేసిక్గా నాకు ఇంటీరియర్కి సెట్ అయ్యేలాగా తీసుకున్నాను అనమాట. అందుకే ఇంకా నేను ఎక్స్ట్రా వాటికి పోదలుచుకోలేదు, వాటితోనే పెట్టుకుంటున్నాను. ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వస్తే ఇదే ప్రాబ్లం అనమాట. అక్కడ ఉన్న వాళ్ళు పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేయడానికి అవి ఇవి చూపిస్తూ ఉంటారు, ఇంకా వీళ్ళు ఆగరు, అవి కావాలి అని అడుగుతూనే ఉంటారు. ఈసారి నేనైతే ఎగ్జిబిషన్లో ఏ డ్రెస్ కానీ ఏమీ కానీ పర్చేస్ చేయలేదు. ఎందుకంటే లాస్ట్ టైం నేను నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్న టాప్ అయితే అసలు ఏమీ బాగాలేదనమాట. అనవసరంగా 1000 రూపీస్ వేస్ట్ అయింది అనిపించింది. సో అందుకే ఇంకోసారి ఆ తప్పు చేయదలుచుకోలేదు. ఏ డ్రెస్ కానీ ఏమి అట్లీస్ట్ దుప్పట్టా ఏవి కానీ తీసుకోలేదన్నమాట. జస్ట్ అలా చూసుకుంటూ వచ్చేసాము. సో ఇంకా వాడికి ఆకలిస్తూ ఉంటుంది కదా, ఏదైనా తీసుకున్నాము అని చెప్పి బయట ఫుడ్ ఏం పెడతాము, అట్లీస్ట్ స్వీట్ కార్న్ అయితే జస్ట్ బాయిల్ చేయడమే కదా అని స్వీట్ కార్న్ తీసుకున్నాము. ఇక్కడైతే డిఫరెంట్ ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి, కానీ చైనా నుంచి ఇంపోర్ట్ చేశాను అది ఇది అని చెప్తున్నారు అనమాట. కానీ ఏమో ఆ మూమెంట్కి నాకు తీసుకోవాలనిపించలేదు, చాలు ఇంకెక్కడ పెట్టుకుంటాము అని అనిపించింది. యాక్చువల్లీ హోమ్ టూర్ చేయలేదు కదా, సో చేస్తే అర్థమవుతుంది ఏది ఎక్కడుంది అని చెప్పి. త్వరలోనే చేస్తానన్నమాట. బేసిక్గా ఏం లేదు, ఆఫీస్ వర్క్ అవి ఇవి ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో అందుకనే ఆ వర్క్లోనే బిజీగా ఉన్నాను. వీడియోస్ తీసి ఎడిట్ చేసి దానికి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి ఇవన్నీ చేయలేకున్నాను అనమాట, కొంచెం వర్క్ ఉండడం వల్ల. సో మ్యాక్సిమం ట్రై చేస్తాను అట్లీస్ట్ ఒక వీడియో అయినా వీక్కి వన్స్ పెట్టడానికి. కుదరకపోతే ఆ నెక్స్ట్ వీక్ ఇంకా తప్పదు. ఈ గేమ్ చూసి నేను ఆడతాను అని అడుగుతున్నాను అనమాట ఉదయని. అట్లీస్ట్ రింగ్లో ఏ బొమ్మన్న పడితే వాడు ఆడుకుంటాడు కదా అని చెప్పి, సరే ఇక్కడ వద్దులే ఇంకొంచెం ముందర ఉన్నాయి అక్కడికి వెళ్ళి చూద్దాము అని చెప్పి అన్నాడు. సో సరే ఇక్కడైతే చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఆడదాము, ఏమొస్తుందో ట్రై చేద్దాము అని చెప్పి నేనే ఆడతాను అని చెప్పి తీసుకున్నాను అనమాట టికెట్. ఇక్కడ ఏమైపోయిందంటే మనం ఆ బాల్స్ వేస్తూ ఉంటాము, బాల్స్ పై అక్కడ నెంబర్స్ ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళు క్యాల్కులేట్ చేసుకొని అక్కడ ఒక బోర్డు ఉంటుంది, ఆ బోర్డు పైన ఆ నంబర్ వస్తే ఆ నంబర్కి రిలేటెడ్ ఏదైనా ఐటమ్ గిఫ్ట్ ఉంటే అది ఇస్తారు, లేదంటే ఇవ్వరు. నేను 3 times ఛాన్స్ తీసుకున్నాను అనమాట, 100 రూపీస్ తీసుకుని. సో అందులో నాకు ఒక్కసారి తగిలింది.
ఐ మీన్ నాకు ఆ నంబర్ వచ్చింది, అక్కడ గిఫ్ట్ ఉన్న నంబరు. సో ఆ గిఫ్ట్ ఏమి వచ్చిందంటే నాకు డిషెస్ వాష్ చేసుకుంటాం కదా, అది వచ్చింది నాకు. అంత కష్టపడి 100 రూపీస్ పెట్టి 3 ఛాన్సులు తీసుకుంటే అది వచ్చిందనమాట. సరే ఏదో ఒకటి వచ్చింది కదా అని చెప్పి తృప్తిపడి అక్కడి నుంచి వచ్చేసాము. ఆ క్యామెల్ వాడికి చాలా అట్రాక్టివ్గా కనిపించింది. వెళ్ళిపోయి దానిపైన కూర్చుంటున్నాడు. సరే కదా తిప్పుదాము అన్నట్టు ఆ రైడ్ ఎక్కిచ్చాను. నేను కూడా ఎక్కాను. అంటే స్కోప్ ఉండదు అనమాట పట్టుకోవడానికి, కింద పడిపోతాడేమో అని చెప్పి నేను కూడా ఎక్కి కూర్చున్నాను అనమాట. బాగా ఎంజాయ్ చేశాడు అక్కడ. భయపడతాడు అనుకున్నా. అసలు నేను షాక్ అయినది ఏంటంటే ఈ జైంట్ విల్ యాక్చువల్లీ చాలా పెద్ద జైంట్ విల్ ఇది. సో వాడు ఎక్కుతాడో లేదో ఉంటాడో లేదో అని కొంచెం చాలా భయం వేసింది నాకు. నేను వెళ్ళలేదు, నేను కింద నుంచి వీడియో షూట్ చేస్తున్నాను కానీ నేను పైకి అయితే వెళ్ళలేదు ఎక్కడానికి. వాడికి ఏం అర్థం కాలేదు, హ్యాపీగా వెళ్ళిపోయాడు. కానీ నాకు సైడ్ నుంచి టెన్షన్గా ఉంది, ఎలా ఉంటాడు, కూర్చుంటాడా లేదా అని చెప్పి. మొత్తానికైతే ఎక్కేస్తున్నారు పైకి. చూడండి అది ఎలా తిరుగుతుందో. అస్సలు ఏడుపు అనేదో లేదంట. కిందకి వచ్చాక అడిగాను. పైగా వాళ్ళు సెల్ఫీ వీడియోలు కూడా తీసుకున్నారు పైన జైంట్ విల్. ఇంకా అది వచ్చిన తర్వాత చెప్పాడు ఆ మ్యాటరు, ఇలా ఏమి ఏడ్చలేదు అని చెప్పి. అప్పుడు కొంచెం మనసు కుదుటపడింది అనమాట. ఇంకా తిరుగుతుంటే ఒకవేళ ఏడుస్తుంటే పట్టుకోగలుగుతాడా లేదా అని అనిపించింది. నేను వెయిట్ చేస్తున్నాను అనమాట కింద, ఇది ఎప్పుడు స్టాప్ అవుతుందా, ఎప్పుడు వస్తాడా కిందికి, ఏంటి వాడు ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేద్దామని. అది చూడండి అసలు ఏమి జరగనట్టు ఎంత కుదురుగా ఎంత నీట్గా వస్తున్నాడు పైనుంచి. వెళ్ళినందుకు అయితే బాగానే ఎంజాయ్ చేశాడు, ఏం భయపడకుండా. ఇది ఒక స్లైడర్ టైప్ అనమాట పిల్లలకి. అక్కడ చూడండి పక్కన ఎక్కడానికి గ్రిప్ ఉండేలాగా బ్లాక్ కలర్ థ్రెడ్తో దానికే స్టిచ్ చేసింది. దానికి వెళ్ళాడంట. పక్కన ఆయన కష్టపడుకుంటూ ఆయనే ఎక్కుతాడంట. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ పక్కన వదిలిపెట్టినా కూడా అక్కడికి వెళ్ళలేదు. ఏమీ లేకుండా ప్లెయిన్గా ఉన్న చోటుకే ఎక్కాలి అని ఎక్కుతున్నాడు. సో అక్కడ చూడండి పక్కన పిల్లలు ఎలా ఎక్కుతున్నారు, పెద్ద పిల్లలు సేమ్ వాళ్ళలాగే ఎక్కాలనుకుంటున్నాడు. మొత్తానికైతే కింద మింద పడి కష్టపడి పైకి ఎక్కాడు. ఎక్కిన తర్వాత కొంచెం సేపు అలా కూర్చొని నిదానంగా అటు ఇటు చూసి ఎవరైనా వస్తున్నారా లేదా అన్నీ చెక్ చేసుకొని పైనుంచి జారుతున్నాడు అనమాట. బేసిక్గా ఏమైపోయిందంటే ఆ స్లైడర్ గాలిది కదా, సో అంత గ్రిప్ లేదనమాట, అలా పడిపోతున్నాడు. మళ్ళీ ఎందుకు ఏదైనా అయితే మెడకి అలా కొంచెం పైనుంచి ఎలా పడతారో తెలియదు కదా, అందుకే ఇంకా వద్దు అని చెప్పి తీసుకొని వచ్చేసాం అక్కడ నుంచి. అండ్ పక్కన వాటర్ గేమ్ ఇది ఉందన్నమాట. సో వీడికేమో వాటర్లో దిగాలని ఆడుకుంటాడు కదా అన్ని మేమనుకుంటే, కానీ వాడు వద్దు దాంట్లో కూర్చోడంట, వాటర్లో దిగి వాటర్లో ఆడుకుంటాడంట. తెలుసు కదా మనవాడికి ఇంకా వాటర్ అంటే ఫుల్ పిచ్చని. అక్కడ చూడండి కిందికి వంగుతున్నాడు వాటర్లో ఆడుకోవాలని చెప్పి. సో ఇంకెక్కడ తడిసిపోతాడో ఎక్కడ కింద పడిపోతాడో అని చెప్పి బేసిక్గా వాళ్ళు కూడా అక్కడ నీటి దగ్గరే ఉండండి ఒక 5 మినిట్స్ అని చెప్పినా కూడా వాళ్ళు వినట్లేదు. అంటే చాలా మంది పిల్లలే ఉన్నారు కదా, అందరినీ చూసుకోవాలి కదా. సో కష్టమే. ఇంకా సార్కి వీడి దగ్గరికి రమ్మని చెప్తున్నాం మేము. ఇంకా వాడు ఉండకపోయేసరికి ఇంకా వాటర్లోనే దిగుతాను అని సార్కి సైడ్కే వంగిపోతున్నాడు అనమాట నీళ్ళల్లో దిగడానికి. ఇంకా కాదు అని చెప్పి ఒక సైడ్కి లాక్కొని ఊదైతే అయితే ఇంకా ఎత్తుకుంటున్నాడు. ఇంకా వద్దు వెళ్ళిపోదాం పదా అన్నట్టు, మళ్ళీ కింద పడితే కష్టం కదా అన్నట్టు. సో ఇదన్నమాట ఎగ్జిబిషన్ వ్లాగ్. సో నచ్చితే అందరికీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పరీక్ష వ్లాగ్స్. అండ్ మ్యాథ్స్ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. బాయ్.